నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ఒక ముగింపు లేని మిస్టరీలా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, న్యాయం కోసం పోరాడుతున్న వివేక కుమార్తె సునీతారెడ్డి మధ్య జరుగుతున్న ప్రెస్ మీట్ల యుద్ధం ప్రజల్లో గందరగోళాన్ని పెంచుతోంది. ఒకరు సాక్ష్యాధారాలను చూపిస్తుంటే మరొకరు కుట్ర కోణాన్ని తెరపైకి తెస్తున్నారు. సునీతారెడ్డి తన తండ్రి హత్య వెనుక జగన్తో సహా పలువురు కుటుంబ సభ్యుల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఇక సునీతారెడ్డి సంధిస్తున్న ప్రశ్నలకు అవినాష్ రెడ్డి దగ్గర సమాధానం ఉందా? అవినాష్ లేవనెత్తుతున్న అనుమానాలకు సునీత వద్ద వివరణ ఉందా? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు షేక్ మొయినుద్దీన్ గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి మొయినుద్దీన్ గారు. ఎస్, అదేవిధంగా షేక్ జిలాన్ గారు ఉన్నారు, టీడీపీ లీడర్. నమస్తే అండి జిలాన్ గారు. నమస్తే అండి. ఎస్ జిలాన్ గారు, ముందుగా ఇప్పుడు ఈ వివేక హత్య కేసు చూసుకుంటే కనుక 8 ఏళ్ల నుంచి కూడా ఒక వీడని మిస్టరీ లాగా కొనసాగుతూ వస్తుంది. దీనిపై వాదోపవాదాలు కూడా మనం వింటూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి కొన్ని అవినాష్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించిన కొన్ని వాస్తవాలు అనుకోవచ్చు, లేదంటే ఆరోపణలు అనుకోవచ్చు, కొన్ని చెప్పడం జరిగింది. మరి వాటిని ఏ విధంగా చూడాలంటారు? ప్రేక్షకులకు నమస్కారం అండి. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కాబడి దాదాపు 7 సంవత్సరాలు పూర్తయి 8వ సంవత్సరంలో మనం వెళ్తున్నాం. అయినా కూడా తీర్పు ఇప్పుడు కొలిక్కి రావడం అనేది శుభ పరిణామం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మనకు ఈ యొక్క బ్లాక్ స్టోన్ రేషియో అనేది ఒకటి ఉంటుంది. ఈ సూత్రం ఏం చెప్తుందంటే, విలియం బ్లాక్ స్టోన్ అతను మనకు చెప్పిన సూత్రం ఏమిటంటే, 10 మంది దోషులు తప్పించుకున్నా మనకు పర్లేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని చెప్పేసి ఈ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మన యొక్క దేశ న్యాయ వ్యవస్థ కూడా పాటిస్తుంది. కాబట్టి ఈ బ్లాక్ స్టోన్ సిద్ధాంతం అనేది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఒక శాపంలా మారింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆసరాగా మారింది. మనం చూసాం, ఒకసారి హత్య జరిగినప్పటి నుంచి ఒకసారి మనం కనుక క్రోనాలజీ చూసుకుంటే మనకు చూసాం ఏ విధంగా నిర్దోషి అయినటువంటి బీటెక్ రవి గారి, విధంగా ఆది నారాయణ గారికి వీళ్ళు మధ్యలో తీసుకుని వచ్చారు. అదే విధంగా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి తెలుగుదేశం పార్టీ పైన రాజకీయ రంగు పూయాలి, ఏదో విధంగా ఎన్నికల్లో మనకు లబ్ధి జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలు పడి కుట్రలు పడి చేసిన మనం చూసాం ఏ విధంగా చేశారు. కాబట్టి ఆ తర్వాత ఆ ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత ఇదంతా కూడా ఎరిగంగి రెడ్డికు అదే విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి మధ్యలో జరిగింది. ఇది ఆస్తి వివాదాలు, బెంగళూరులో సెటిల్మెంట్ వివాదాలు అని చెప్పి ఆ యొక్క కహానీని తెరపైకి తీసుకొని వచ్చారు. అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత సునీల్ యాదవ్ కు అదే విధంగా వారి యొక్క కుటుంబ సభ్యులతో ఈ విధంగా అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఇది అది అని చెప్పి ఆ కహానీలను, ఆ పుకార్లను వాళ్ళు సృష్టించారు. కాబట్టి అది కూడా ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూటొక మాట మాట్లాడుతూ ఏదో కొత్త కహానాలను తీసుకుని వస్తూ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. నిన్నటి ప్రెస్ మీట్ లో కూడా ఆయన కొత్త పేర్లను షమీం అంటూ, షెహెన్షా అంటూ, రెండో భార్య అంటూ ఏవేవో చెప్తూ ఒక బాధ్యత రహితమైన ఈ విధంగా మాట్లాడడం అనేది హేయమైన చర్య అని చెప్పి ఈ రోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా న్యాయస్థానము ఈ యొక్క వివేక హత్య కేసులో న్యాయం జరుగుతుంది. ఇప్పటికే ఎంత బాధాకరమైన విషయం ఏమంటే, సుప్రీంకోర్టు మనకు ఇంటర్వ్యూన్ అయ్యి డెడ్ లైన్ పెడుతూ కేవలం 4 వారాల్లోనే మీరు ఈ సిఆర్పిసి 207 ప్రొసీడింగ్స్ ని మీరు ముగించాలి దర్యాప్తును అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తుందంటే ఏ స్థాయిలో సిబిఐ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మభ్యపెట్టి చేశారో, ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేశారో మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడతాంది. ఒకసారి మనం కనుక క్రోనాలజీ చూసుకుంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వీరి యొక్క సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం యొక్క చేతకానితనం వల్ల, ఆ యొక్క ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళు మయమర్చి తుడిచిపెట్టడం వల్ల, అదే విధంగా ఇష్టానుసారంగా అక్కడ ప్రెషర్స్ వల్ల ఆ సిట్ విచారణ అనేది పూర్తిగా వైఫల్యం చెందిన తర్వాత సుప్రీం కోర్టులో మనకు సిబిఐకి అప్పగించాలని చెప్పి పిటిషన్స్ దాఖలు అవ్వడం, ఆ పిమ్మట సుప్రీం కోర్టు సిబిఐకు అప్పగించడం, అక్కడి నుంచి సిబిఐ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసాం ఏ విధంగా మే 2022వ సంవత్సరంలో దేశ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో ఏ వారు కూడా చూడని విధంగా మనం చూసాం ఏ విధంగా ఈ యొక్క సిబిఐ అధికారుల మీద మన లోకల్ పోలీసులతో కేసులు పెట్టించిన
దౌర్భాగ్యపరమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిందంటే ఏ స్థాయిలో వీళ్ళు ఆ కేసుని నీరు గార్చడానికి సిద్ధహస్తులయ్యారో మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతోంది. కాబట్టి ఒక అధికారి మీద ఇంకొక అధికారి చేత కేసులు బనాయించారంటే ఏ విధంగా దుష్ట పాలన ఆ రోజు కొనసాగిందో మనకు చెప్పడానికి అదే ఒక గొప్ప ఉదాహరణ. ఆ తర్వాత మనం చూసాం 2023వ సంవత్సరంలో ఇదే కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి సాక్షిగా ఇదే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా తల దాల్చుకొని పగటి వేషాలు వేస్తూ ఈ యొక్క సిబిఐ అధికారులను వారి యొక్క అరెస్ట్ చేయనీయకుండా ఏ విధంగా పగటి వేషాలు వేస్తూ డ్రామాలు చేశారో ఆ సన్నివేశాన్ని కూడా మనము తిదికించాము. కాబట్టి ఈ యొక్క సన్నివేశాలను ఈ యొక్క దుష్పరిణామాలను మనం కనుక బేరీజు వేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు రాజకీయ వ్యవస్థ మీదే కాదు న్యాయ వ్యవస్థ మీద కూడా వీళ్లకు ఏ మాత్రం కూడా మంచి భావం లేదు, చులకన భావమే ఉందని చెప్పడానికి ఈ యొక్క పరిణామాలు ఈ సన్నివేశాలు దానికి గొప్ప ఉదాహరణ. కాబట్టి ఈ యొక్క సిబిఐ విచారణ అనేది కొలిక్కి వచ్చింది. ఖచ్చితంగా ట్రయల్స్ కూడా ప్రారంభమయ్యి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఆత్మకు శాంతి జరిగే విధంగా ఖచ్చితమైన న్యాయ తీర్పు వస్తుందని చెప్పి మనసారా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇది సామాన్యమైన కేసు కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయాన చిన్నాన్న కేసు, ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయాన ఒక తమ్ముడి కేసు, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్సీగా పనిచేసిన, అదేవిధంగా ఎంపీగా పనిచేసిన ఒక మహోన్నతమైన వ్యక్తికి సంబంధించిన కేసు. పట్టపగలు ఆయనకు హత్య జరిగితే ఇన్ని జాప్యం జరగడం, ఇన్ని విధాలుగా అడ్డంకులు రావడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పైన ఈరోజు పెద్ద ప్రశ్నగా మారింది. ఒక కొలిక్ వచ్చింది దర్యాప్తు, ఒక నిర్దిష్టమైన విచారణ జరిగి ఖచ్చితమైన తీర్పు, సభ్య సమాజము మనకు తలదించుకోకుండా ఈ యొక్క తీర్పును చూసే విధంగా తీర్పు వచ్చే ఆస్కారం ఉందని చెప్పి మనసారా ప్రగాఢంగా ఆశిస్తున్నాం. కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున హితవు పలుకుంది ఏమిటంటే ఈ యొక్క పిగిరాని మాటలు ప్రెస్ మీట్ కు వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది సబబు కాదు. మీరు ఒక ప్రజా ప్రతినిధి, మీరు స్వయాన పార్లమెంట్ ఒక మెంబరు అంటే చట్టాలను, అదేవిధంగా న్యాయ వ్యవస్థలను, అదేవిధంగా అన్నింటినీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటినీ కూడా మీరు మొదటి వరుసగా ఉండే కాపాడుకునే బాధ్యత మీ మీద ఉంది. ఈ విధంగా మీరు బాధ్యత రహితంగా వచ్చి ఇష్టానుసారంగా సిబిఐను డైరెక్షన్ చేసే విధంగా సిబిఐ ఈ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయట్లేదు, సిబిఐ ఈ విధంగా ఎందుకు చేయట్లేదు అని చెప్పి సిబిఐనే మీరు ప్రశ్నించే విధంగా, సిబిఐనే మీరు దారి చూపించే విధంగా తలా తోకలేని మాటలు మాట్లాడడము ఇది మంచి పద్ధతి కాదు, ఇది సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఓకే, మొయినుద్దీన్ గారు నమస్కారం మేడం. నమస్తే మొయినుద్దీన్ గారు. మరి ఇప్పుడు ఏమనుకోవాలి అసలు? ఇటు చూసుకుంటే అవినాష్ రెడ్డి వైఎస్ సునీతని అంటున్నారు, వైఎస్ సునీతనేమో అవినాష్ రెడ్డిని అంటున్నారు, కొన్ని వాంగ్మూలాలు దాచిపెట్టారు అంటున్నారు, అదేవిధంగా లెటర్ గురించి కూడా గోప్యత మెయింటైన్ చేశారు అంటూ కూడా పలు వాస్తవాలైతే కూడా పలు మాటలు పలు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి వీటన్నిటిని ఏ విధంగా చూడాలంటారు? మేడం, ఈరోజు వైఎస్ వివేకానంద హత్య గురించి ఒక చర్చ ఏదైతే జరుగుతుందో ఆ చర్చలో నేను ఒక డిమాండ్ చేస్తున్నా మేడం సిబిఐ గారికి. సిబిఐని డిమాండ్ చేస్తున్నా, ఎందుకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, నర్రెడ్డి సునీతమ్మ గారిని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇద్దరిని కలిపి నాకు అనుమానాలు ఉన్నాయి. నాకు అనుమానం ఈ హత్యలో చంద్రబాబు హత్య కూడా ఉండవచ్చు అని ఎందుకు జరపడం లేదు? సిబిఐ విచారణ జరిపించాలి. ఆ రోజు ప్రభుత్వం ఎవరిది మేడం? ఆ రోజు ప్రభుత్వం ఎవరిది? టీడీపీది ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వంలో హత్య జరిగితే ఎందుకు సిబిఐ చంద్రబాబు నాయుడు గారిని విచారించలేదు? కృష్ణారెడ్డి అతని వైఎస్ వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి గారి దగ్గర ఒక లెటర్ దొరికితే ఆ లెటర్ సునీతమ్మ గారు తీసుకొని సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలములో, సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలము క్లారిటీ వినండి మేడం. ఆ లెటర్ గురించి ప్రస్తావించారు. సరిగ్గా ఒక నెల 2 నెలల ముందు తర్వాత మారిపోయారు. ఆ లెటరే లేదు, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని. మరి ఎందుకు? ఇక్కడే అనుమానాలు తెలుస్తున్నాయి, ఇక్కడే అనుమానాలు బయటపడుతున్నాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుండి తోసేయాలి, కేవలం 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 జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా భూస్థాపితం చేయాలి. ఒకే ఒక దుష్ట శక్తులు ఏదైతే పన్నాగో అందులో నర్రెడ్డి సునీతమ్మ గారు,
వాళ్ళ భర్త శేఖర్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను డిమాండ్ చేస్తున్నా ఈ రోజు ఒక పౌరుడిగా, ఒక నాయకుడిగా, వైఎస్ఆర్సీపీ నాయకుడిగా మీరు నర్రెడ్డి శివకుమార్ రెడ్డి గారితో సహా ఎమ్మెల్యే ఆదినారాయణ గారు క్లారిటీగా చెప్పారు. ఆ రోజు శివకుమార్ రెడ్డి నాకు ఫోన్ చేసి చెప్పారు, ఈ శివకుమార్ రెడ్డి ఎవరండి, ఎవరైతే సునీతమ్మ భర్త ఉన్నారో శేఖర్ రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ సొంత మామ అన్న, అంటే మరిది ఎవరికి, సునీతమ్మ గారికి. అతనే చెప్పారు ఏమని, గుండెపోటు చనిపోయారు. ఈ గుండెపోటు అనే మాట బయటికి తెచ్చింది సునీతమ్మ గారే. మేము విన్నాము, మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. దానికి జవాబు చెప్పాలి టీడీపీ వాళ్ళు. కేవలం ఒక రాజకీయ కక్షతో సునీతమ్మ, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఈ నాటకం ఆడారు. ఎందుకు హత్య జరిగింది, ఇందులో అక్రమ సంబంధాలు ఉండవచ్చు. ఎందుకు రెండో భార్య షమీం గారు ఉన్నారు, ఎందుకు చెప్పకూడదయ్యా? షమీం గారు, షహీన్ షా ఎందుకు చెప్పకూడదు? వీళ్ళందరూ ఉన్నారు కదా. ఎందుకు దస్తగిరి యొక్క బెయిల్ రద్దు చేయండి అని కోర్టుకి వెళ్తే ఎందుకు ఇంప్లీడ్ అయ్యారు సునీతమ్మ గారు? అతని పేరు కొనసాగించమని ఎందుకు అయ్యారు? దానికి జవాబు లేదు. టీడీపీ వారి దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు, సునీతమ్మ గారి దగ్గర లేదు. అయ్యా ఏనాడు కూడా. ఎందుకంటే అక్కడ అక్రమ సంబంధము, డబ్బు వ్యవహారాలు ప్రతి ఒక్కటి కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు హిమ్మకుంట్ల వ్యక్తి దగ్గరికి ఏమే వెళ్ళిందంట, ఈమె చెప్పింది. ఈమె వీడియోస్ ఉన్నాయి మేడం, ఈమె వీడియోసే ఉన్నాయి. ఏమని, మా నాన్నగారు గుండెపోటు చనిపోయారు అని క్రియేట్ చేసి చెప్పింది ఈమె. లేదు, ఆ యొక్క నిందను వైఎస్ అవినాష్ రెడ్డి గారిపై వేసింది కూడా సునీతమ్మ గారే, నర్రెడ్డి సునీతమ్మ గారే. ఎందుకు? కేవలం రాజకీయ ప్రయోజనాలు పొందాలి, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా భూస్థాపితం చెయ్యాలి అనే ఒక దుష్ట పన్నాగం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, సునీతమ్మ గారు, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒక పన్నాగం పన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఇరికించాలని ఒక చూచారని అన్నదో ఎటువంటి సందేహం లేదు, ఏం డౌట్ లేదు ఇందులో. నేను ఈరోజు డిమాండ్ చేస్తున్న సిబిఐని ఎందుకు విచారించరు, ఎందుకు షమీం నుంచే విచారించరు, ఎందుకు బెయిల్ రద్దు చేయరు? నేనే చెప్పేశాను, నేనే గుడ్డలతో నరికేశాను అని చెప్పి దస్తగిరి చెప్తా ఉంటే, అంత క్లియర్ గా చెప్తా ఉంటే ఆమె బెయిలు రద్దు చేయవద్దు, ఆమె బెయిలు కొనసాగించండి అని ఏ విధంగా మాట్లాడుతుంది మేడం? ఎస్, అయితే ఇదే కేసులో ప్రధాన నిందితుడు ఎవరైతే దస్తగిరి ఉన్నాడో ఆయన వాంగ్మూలం మేరకు చూసుకుంటే ఏంటి అంటే ఒక విలువైన డాక్యుమెంట్స్ కోసం కూడా హత్య చేసినట్లుగా కూడా ఒప్పుకోవడం జరిగింది. మరి ఆ విలువైన డాక్యుమెంట్స్ ఏంటి? ఆ విలువైన డాక్యుమెంట్స్ ఏమి సునీతమ్మ గారికి తెలియాలి. ఆ విలువైన డాక్యుమెంట్స్ ఎందుకంటే ఈ రోజు దస్తగిరి గారిని రక్షిస్తున్నది, బెయిల్ రద్దు కాకుండా చూస్తున్నది, ఆయనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నది సునీతమ్మ గారే, నర్రెడ్డి సునీతమ్మ గారే, వాళ్ళ అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు. మరి వాళ్ళే జవాబు చెప్పాలి. కేవలం నేను నా అనుమానం మేడం, ఇందులో ఈ హత్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉన్నది. ఈ హత్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేకుండా ఈ హత్య జరగలేదు. ఎందుకంటే పిఏ రామకృష్ణారెడ్డి గారు ఉన్న లెటరు సునీతమ్మ గారి దగ్గర తీసుకున్నారు. ఆ లెటర్ ఉందన్నారు, లేదన్నారు, నేను తప్పనే లేదన్నారు. అంటే తప్పు ఎవరిది మేడం? ఎవరు ప్రమేయం? ఎన్ని జరుగుతున్నాయి ఎన్నికలు మొత్తం వైఎస్ వివేక హూ కిల్డ్ బాబాయ్ అని. ఇది 2029 వరకు ఈ కేసును నాంచాలని ఉద్దేశంతోనే తిరిగి చంద్రబాబు నాయుడు గారి పట్టం కట్టాలి అనే ఒక దురుద్దేశంతో ఈ రోజు నర్రెడ్డి సునీతమ్మ, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి వాళ్ళ శివకుమార్ రెడ్డి వీళ్ళందరూ ఒక దుష్ట పన్నాగం పన్ని చంద్రబాబు నాయుడు గారి తొత్తులుగా పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి తొత్తులుగా పనిచేస్తున్నారు అని అడుగుటలో ఎటువంటి అనుమానం లేదు. మేమేం కేసులో భయపడం మేడం, ఎటువంటి దానికి భయపడే సమస్య లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదిగిన ముత్యం లాగా ప్రతి కేసు నుండి బయటికి వస్తారు. అన్ని రాజకీయ దురుద్దేశాలతోనే పెట్టిన కేసులు. ఇందులో ఇప్పుడైనా
రెండు చేతులెత్తి నమస్కరిస్తున్న సిబిఐకి, రెండు చేతులెత్తి నమస్కరిస్తున్న ఇందులో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి, సునీతమ్మ గారు రెండోసారి ప్రశ్నించాలి. ఎందుకంటే వీళ్ళపైన అనుమానాలు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ, ఆ లెటర్ ఎక్కడ, హిమకుండకి ఎందుకు వెళ్ళారు, ఆ వ్యక్తికి ఎందుకు మాట్లాడారు మీరు నేను చెప్పినట్టు చెప్పండి, అవినాష్ రెడ్డి గారి మీద నింద మోపండి, గుండెపోటు చనిపోయాడని చెప్పండి అని ఎందుకు చెప్పారు మేడం? దానికి ఆయనకున్న కథ ఏంటి, దానికి ఉన్న కమాండేషన్ ఏంటి? ఈ రోజు ఒక హత్య జరిగితే ఆ హత్య ఆర్థిక లావాదేవీలు జరిగిందా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో జరిగిందా, అక్రమ సంబంధాలతో జరిగిందా, దేని గురించి జరిగింది కూలంగా చర్చిస్తారు మేడం. అదే సిబిఐ. ఇందాక మా సోదరు అంటున్నాను ఆ రోజు చిట్టు సరిగా చేయలేదని. చిట్టు ఏంది అసలు సిబిఐకి ఇస్తా అని చెప్పి సిబిఐకి ఇచ్చింది మా నాయకుడు అయితే, మా నాయకుడే సిబిఐకి ఇచ్చారు. సిబిఐ ధరతో ఈ రోజు సిబిఐ ఎవరి చేతుల్లో ఉంది మేడం? ఎన్డీఏ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. చంద్రబాబు నాయుడు కూసం లాగేస్తే ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోతుంది. మరి అటువంటి టైంలో ఈ రోజు ఈ కేసును కేవలం దాన్ని తిప్పండి, అది చెయ్యండి, రోజుకొక పిటిషన్ వేస్తూ ఈ కేసును జాప్యం చెయ్యాలి, 2029 ఎన్నికల వరకు జాప్యం చెయ్యాలి, ఈ కేసు కొనసాగకూడదు అనే ఒక దురుద్దేశంతోనే ఈ రోజు నర్రెడ్డి సునీతమ్మ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒక విపుల యత్నం చేస్తున్నారు. వీళ్ళ కుటిల నీతి, వీళ్ళ కుటిల రాజకీయాలు కోర్టుల దగ్గర చెల్లవు. ఎవరైనా ఎటువంటి ఇది చేసినా కూడా కోర్టు దగ్గర వాగ్దానాలు జరుగుతాయి. ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పేసింది. అవును, కరెక్టే. ఇప్పుడు కరెక్టే మీరు అన్నది. ఎవరి కుటిల ప్రయత్నాలైనా కూడా కోర్టుల దగ్గర చెల్లవు అన్నారు. మరి 7 ఏళ్లు గడిచాయి, ఇప్పుడు 8వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారాన్ని అసలు సేకరించారు ఈ హత్యకు సంబంధించి? దీని అంత కారణం నర్రెడ్డి సునీతమ్మ గారి మేడం. కేసు కొలికొచ్చినప్పుడల్లా ఒక పిటిషన్ వేసేస్తారు. ఎందుకు ఆలస్యం చేయాలి? 2029 ఆలస్యం చేయాలి. ఆ రోజు మర్డర్ జరిగినప్పుడు ఎవరిది ప్రభుత్వము? మర్డర్ జరిగినప్పుడు టీడీపీదే ప్రభుత్వం. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అయిపోయింది మేడం. 2.5 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి. అక్కడ సిబిఐ వీళ్ళ చేతుల్లో ఉంది, ఇటు వీళ్ళ చేతుల్లో ఉంది, ఐటీ టీడీపీ చేతుల్లో ఉంది, అన్ని కేసులు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. అందరి చేతుల్లో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళ చేతుల్లో ఉంది. వీళ్ళ చేతులు ఎన్డీఏ ప్రభుత్వం పెట్టుకొని కేవలం చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు ఎటువంటి నక్క జిత్తులు, నక్క కూడా ఫెయిల్ అయిపోతుంది మేడం. ఒక్కొక్కసారి ఊసరి వెళ్ళి కూడా సిగ్గుతో తలవించుకుంటుంది చంద్రబాబు నాయుడు గారిని చూసి. చూసి సిగ్గు తలవించుకుంటుంది మేడం. జిలాన్ గారు చెప్పండి. జిలాన్ గారు మీ అభిప్రాయం ఏంటి? మరి మొయినుద్దీన్ గారు ఇప్పటికి కూడా మాట్లాడడం జరిగింది, ఒక కుటిల ప్రయత్నం జరిగింది, దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి మీరేమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయ వ్యవస్థ విలువల గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వలినట్టు ఉంది. కాబట్టి మనకు చెప్పినట్టు తప్పు చేయడము మానవుడి లక్షణం, ఆ తప్పును సరిదిద్దుకోవడము విఘ్నుడి లక్షణం, ఆ తప్పును మరలా చేయడం మూర్ఖుడి లక్షణం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటగా తప్పు చేసింది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద ఆపాదించడం జరిగింది. మనం చూసాం ఈ 7 సంవత్సరాలు ఎక్కడ కూడా రాగి రవ్వంతా కూడా తెలుగుదేశం పార్టీకి అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి ఎటువంటి ఇది లేదు, హస్తం లేదు అని చెప్పి తేటా తెల్లమైంది. కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకోకుండా ఈ రోజు మళ్ళా అదే తప్పును, మళ్ళా అదే నిందలను ఆపాదిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద అభాండాలు వేయడము నిజంగా ఇది మూర్ఖపు చర్య కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఈ రోజు ఆయన అడుగుతున్నారు, గుండెపోటు చెప్పింది వైఎస్ సునీతారెడ్డి గారు అని చెప్పి. మనం చూసాం ఏ విధంగా మీడియా సాక్షిగా విజయసాయి రెడ్డి గారు అయితేనేమి, వైఎస్ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి వివేక హత్య కేసులో మొదటిగా చెప్పింది వాళ్ళు, చిత్రీకరించింది గుండెపోటు అని చెప్పి ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వమే. కాబట్టి ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాము, ఈ యొక్క రక్తపు మరకలను చిరిపించేసింది, తుడిపించింది ఈ యొక్క వైఎస్ అవినాష్ రెడ్డి గారి సారథ్యంలో కాదా? కాబట్టి అంత పెద్ద గాయాలను చూసి, అంత రక్తపు మడగలను చూసి, ఆ యొక్క రక్తపు మనం చూస్తే ఆ ఫుట్ ప్రింట్స్ అయితే అన్ని కూడా చూస్తూ అది గుండెపోటు అని చెప్పి ఎందుకు మీరు చెప్పారు? మీరేమైనా చిన్న పిల్లగారా?
ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఒక ప్రజాప్రతినిధిగా ఎంతో మీరు చూస్తుంటారు. నేను ఈ విధంగా గుండెపోటు అని చిత్రీకరించడానికి మీకు మనసు ఎట్లా ఒప్పుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కాబట్టి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య అది గుండెపోటు అని చెప్పి చిత్రీకరించింది, దానికి ఉసుగొల్పింది మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము. అది వైఎస్ అవినాష్ రెడ్డి గారైనా, అదే విధంగా విజయసాయి రెడ్డి గారైనా, మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వమే ఆ రోజు చిత్రీకరించడం జరిగింది. కాబట్టి సిట్టును ఏ విధంగా అవాస పాలు చేశారో మనం చూసాం, సిబిఐ మీద ఏ విధంగా ఆటలు ఆడుకున్నారో మనం చూసాం. కాబట్టి అన్ని కోణాల్లో ఏ సన్నివేశం తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా న్యాయ విచారణకు ఆయన సహకారాలు అందించలేదు. ఈ రోజు కూడా ఇష్టానుసారంగా మాట్లాడడము ఇది శుభ పరిణామం కాదు, ఇది సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఈ విధంగా పట్టపగలు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు వేయడం, ఏదో విధంగా ప్రత్యక్షంగానో పరోక్షంగా ఆయన మీద అభాండాలు వేయడం అనేది ఇది సుముచితం కాదు, అదే విధంగా సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం విచారణకు సహకరించండి. ట్రయల్స్ ప్రారంభమవుతాయి, న్యాయ తీర్పు వస్తుందని చెప్పి మనసారా ఆశిస్తున్నాం. ఈ నిందలు, ఈ అభాండాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వినరు. మీరు పన్నిన పన్నాగాలు అయితేనేమి, మీరు పన్నిన కుట్రలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా గమనించారు. ఏ విధంగా మీరు సిబిఐ అధికారులతో చల్లగాటమాడారో, ఏ విధంగా పగటి వేషాలు వేశారో, ఏ విధంగా లేనినట్టు చిత్రీకరించి అభాండాలు వేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అందుకే 11 మందికి పరిమితం చేశారు. ఇదే విధంగా మీరు డ్రామాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తగిన శాస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. రైట్, ఓకే. మస్తాన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి మస్తాన్ రావు గారు. నమస్తే. నమస్తే. ఎస్ సార్. మస్తాన్ రావు గారు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి అందరికీ తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఒక సంచలనం సృష్టించిన కేసు ఇది. అయితే ఇప్పటికీ కూడా ఒక వీడని మిస్టరీగా, ముగింపు లేని కథగా మిగిలిపోయింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు కూడా. ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య, మరి నేను కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యాను, మిగతా వాళ్ళు మాట్లాడారు నాకు తెలియదు, కానీ యాక్చువల్ గా 2019 మార్చి 15వ తారీఖు తెల్లవారుజామున జరిగింది వివేకానందరెడ్డి గారి హత్య. 2019 మార్చి 15, అంటే కరెక్ట్ గా ఎలక్షన్స్ కి నెల 15 రోజులు 20 రోజుల ముందు జరిగింది. అది ఎలక్షన్స్ లో కూడా కీలక పాత్ర వహించింది అనమాట. ఎందుకంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎన్నికల ప్రచారం ఉధృతమైంది. ఆ నేపథ్యంలో వాళ్ళ బాబాయ్ మాజీ మంత్రి, అదే విధంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు, ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్ష నేతకి బాబాయ్, సో కీలకమైన వ్యక్తి, పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఒంటరిగా దారుణ హత్యకు గురవడం అనేది, అది కూడా పులివెందుల, వాళ్ళకి చాలా కంచుకోటగా ఉంటది అనమాట. అక్కడ అసలు వైఎస్ కుటుంబం అంటే చాలా పెద్ద పేరు, వాళ్ళ వైపు ఎవరైనా తలకాయ అయితే చూసే పరిస్థితి కూడా లేదా. అలాంటి వ్యక్తిని అంత దారుణంగా ఎలా అనేది చూస్తే ఏమైందంటే, ఖచ్చితంగా ఇదేదో ప్రత్యర్థి పార్టీలు చేశాయని ఎవరికైనా అనుమానం వచ్చేలాగా ఉంది ఆ రోజు. ఫస్ట్ ఏంటంటే ఆ బీటెక్ రవి గారి మీద, తర్వాత ఆదినారాయణ రెడ్డి గారి మీద కడప జిల్లాలో, ఆ తర్వాత అసలు చంద్రబాబు నాయుడు గారి అధికారులను చేయించారా అన్నట్టుగా రూమర్స్ వచ్చాయి. మొట్టమొదటి ఏంటంటే అక్కడ గుండెపోటు అన్నారు తెల్లవారుజామున, వాళ్ళకి అనుకూలమైన ఛానల్లో ఆ విధంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి అయిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత లేదు అది హత్యగా చెప్పేశారు. ఆల్రెడీ అది సాక్ష్యాలన్నీ తారుమారు చేయడానికి అక్కడ కడిగేశారనేది. అయితే సునీతారెడ్డి గారు అప్పటికి కూడా ఆమె కూడా అయోమయంలో ఉన్నారు, ఏదో మా నాన్న ఎవరన్నా ప్రత్యర్థి పార్టీలో చంపేశారా అని. మొదట్లో ఆమె కూడా అలానే అనుకుంది. ఆ తర్వాత ఆమె చెప్పింది, మొదట్లో సిబిఐ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అప్పుడు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని చెప్పేసి ఆయనే మళ్ళీ కోర్టుకి నోట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఆ తర్వాత సునీతారెడ్డి గారికి కొన్ని వాస్తవాలు తెలిసాయని ఆమె చెప్పారు. దీని వెనకాల అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఇదంతా కూడా కడప లోక్సభ సీటు కోసం జరిగిన వ్యవహారం, దీన్ని అంతు తేల్చాలనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు సరిగా స్పందించలేదు. అయినా అవినాష్ రెడ్డి బీజేపీలో చేరితే అసలు ఇది కూడా ఉండదని చెప్పేసి కూడా అన్నారని, ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. సరే, ఏదేమైనా ఆ తర్వాత కాలంలో చూస్తే ఏంటంటే
దస్తగిరి లాంటి వ్యక్తి ఎవరైతే ఆ గొడ్డలి కొని ఆయన చంపడానికి వన్ ఆఫ్ ది నిందితుడయ్యాడో అతను బయటకు వచ్చి చెప్పడం, అప్రూవర్ గా మారటం అనేది పెద్ద సంచలనం కలిగించింది. ఆ తర్వాత సిబిఐ ఏఎస్పీ మీద కూడా కేసు పెట్టారు, రామ్ సింగ్ అనే ఆయన మీద. ఆయన ఏదో ఇదంతా కూడా అవినాష్ రెడ్డి మీదకి పేరు చెప్పమని కొన్ని కోట్ల రూపాయలు లంచం ఇస్తారండి. సిబిఐ చరిత్రలోనే ఫస్ట్ టైం అంట సిబిఐ ఏఎస్పీ మీద కూడా కేసు బనాయించడం. సో అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈ రోజు ఏమైంది, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న వాళ్ళల్లో దాదాపు 6 వివిధ కారణాలతో చనిపోయారు. 6 వ్యక్తులు వాచ్మెన్ రంగన్న దగ్గర నుంచి, తర్వాత భారతీ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఆయన గంగిరెడ్డి గారు. గంగిరెడ్డి గారిది ఏంటంటే ఆయన అప్పుడు ఆ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు ఆయన హాస్పిటల్ నుంచే కొంతమంది కాంపౌండర్ల నుంచి కుట్లు వేశారనేది పాయింట్. సో ఆయన కూడా వన్ ఆఫ్ ది ఎక్యూజ్డ్ గా ఉన్నారు, సాక్ష్యంగా ఉన్నట్టున్నారు. సో ఆయన ఆ తర్వాత ఇంకొక అభిషేక్ రెడ్డి వైఎస్ కుటుంబంలో ఉన్నారు ఆయన, తర్వాత డ్రైవర్ గా చేసిన నారాయణ, తర్వాత ఇంకో శ్రీనివాస్ రెడ్డి, ఇంకొకళ్ళు ఎవరో, మొత్తం 6 చనిపోయారు. అంటే ఈ 7 ఏళ్ల కాల వ్యవధిలో 6 చనిపోయారు సాక్షులుగా కానీ దానికి సంబంధం ఉన్న వాళ్ళు కానీ చనిపోయారు. ఆ తర్వాత సిబిఐ ఏఎస్పీ మీద కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మొదటేమో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నారాసురు రక్షరిత్ర అన్నారు. సిబిఐ దర్యాప్తు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు ఇసుమంతా కూడా రాలేదు. ఆదినారాయణ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ దానిలో రాలేదు. మొత్తం వచ్చింది ఏంటంటే అవినాష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి, ఆ తర్వాత శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి, వీళ్ళు వచ్చారు, గంగిరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ వచ్చినాయి పేరు. చంద్రబాబు నాయుడు గారిది అక్కడ లేదనేది అర్థమైపోయింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, నా పాత్ర అనేది ఫస్ట్ చెప్పారు, నాకే అర్థం కాలేదు, ఇప్పుడు చూస్తే అర్థం అవుతుంది వీళ్ళని. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సునీతారెడ్డి గారు ఆమె ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆమె ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగితే అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ నాకు సరైన రక్షణ ఉండదు, సాక్ష్యాలు ఎలా ఉంటాయి తెలియదు అంటే దాన్ని తెలంగాణ రాష్ట్రానికి మార్చారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా అక్కడ కోర్టుకి తరలించారు అనమాట, ఈ వాదోపాదాన్ని అందరూ అక్కడ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మళ్ళీ సిబిఐ సరిగా దర్యాప్తు జరగట్లేదని ఇప్పటికి 3-4 సార్లు ఆమె వెళ్ళింది సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు మీరు ఎందుకు చేయట్లేదు అని అడుగుతుంది. ఇప్పుడు కూడా ఆమె అడిగింది ఏంటంటే ప్రధానమైన అంశం, సంచలనాత్మకమైన విషయం ఏంటంటే ఈరోజు మనం చూస్తే ఈ కేసుకి సంబంధించి సాక్షి టీవీలో ఎందుకు వచ్చింది అనేది విచారణ జరగలేదు ఈ రోజు కూడా. ఎందుకు జరగలేదు అనేది పాయింట్. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా భారతీ రెడ్డి గారికి అక్కడి నుంచి ఫోన్ వచ్చింది తెల్లవారుజామున. బయట ప్రపంచానికి ఏమో 6 గంటలకే తెలిస్తే వాళ్ళకి అంతకంటే ముందే వచ్చింది అనేది ఆమె ఆరోపణ. సో వాళ్ళని ఎందుకు విచారించరు, నేను ఇన్నిసార్లు సుప్రీంకోర్టుని అడుగుతున్నా, సిబిఐని అడుగుతున్నా, ఎందుకు వాళ్ళిద్దరిని విచారించట్లేదు అనేది నాకు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది అనేది ఆమె ఈ రోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు. సో దానికి ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ రోజు హత్య జరిగిన రోజు తెల్లవారుజామున మేనిఫెస్టో కమిటీ మీటింగ్ లో ఉంటే అజయ్ కల్లాం గారు వన్ ఆఫ్ ది మెంబర్ ఆ మేనిఫెస్టో కమిటీలో, ఆయన సాక్ష్యాన్ని కూడా సిబిఐ తీసుకుంది. కానీ ఆయనకి ఎవరైతే చెప్పారో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి చెప్పింది, ఆయన మాత్రం ప్రశ్నించలేదు అనేది ఆమె ప్రశ్న. అవును. సో ఇవన్నీ ఇలా ఉంటే అవినాష్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటి యాక్చువల్గా దీనికి ఇంకోటి చెప్తానండి, ఒక నిమిషం టైము. మొదట వివేకానంద రెడ్డి గారు చనిపోగానే ఫస్ట్ చంద్రబాబు గారు, ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు ఇట్లాంటి పేర్లు వచ్చాయి. ఆ తర్వాత ఏంటంటే షమీం అని వివేకానంద రెడ్డి గారు వాళ్ళ మిసెస్ సౌభాగ్యమ్మ గారు కాకుండా ఇంకొక మహిళతో సన్నిహితంగా ఉన్నారు, ఆమెతో కాపురం చేశారు. ఆమె వల్ల కూడా ఈ హత్య జరిగింది, ఆమె కుటుంబ సభ్యులు ఆస్తుల కోసం కూడా ఇలా చేశారనేది ఒకటి వచ్చింది బయటికి. ఆ తర్వాత బెంగళూరులో ఈయనేదో పంచాయతీ చేసి వచ్చాడు, ఆ పంచాయతీలో 10 కోట్ల రూపాయలు వస్తే దానికి గంగిరెడ్డి గారు వాటా అడిగారు. గంగిరెడ్డి గారు ఆయన ఇంకొక వ్యక్తి ఎర్రి గంగిరెడ్డి ఆయన అడిగారు. సో దానివల్ల జరిగింది అనేది కొంతకాలం నడిచింది. ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి పేర్లు బయటకు వచ్చాయి. సో దీని మొత్తం మీద ఏంటంటే ఒక పెద్ద ఫ్యామిలీలో ఇట్లాంటి హత్య జరిగినప్పుడు నేను ఒకటి చెప్తానండి. కేశవరావు గారని మన పిసిసి ప్రెసిడెంట్ గా చేశారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కుమారుడికి సంబంధించి కూడా ఏదో కాల్పులు జరిపాడు అనేది ఒక వచ్చింది అప్పట్లో వార్త.
సో ఈ ఎందుకు కాల్పులు జరిపారో ఆ కేసు పెద్దగా తేలకుండానే పక్కకి వెళ్ళిపోయింది. అప్పట్లో కూడా పెద్ద పెద్ద వ్యక్తులు దాని వెనకాల ఆ కేసు నుంచి తప్పించారనేది అప్పట్లో అనుకునేవాడు. ఆ తర్వాత మన బాలకృష్ణ గారు ఉన్నారు కదా, బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పుల సంఘటన జరిగింది. ఆ సంఘటన కూడా అలాగే తేలకుండా పోయింది. ఇప్పుడు ఇది కూడా పెద్ద ఫ్యామిలీలో జరిగినప్పుడు, ఇప్పుడు మన ఇంట్లోనో లేకపోతే మీరో ఎవరో మనం బండి మీద వెళ్తుంటే బండి గుద్దుకున్నా కూడా మనల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో గంటల తరబడి నుంచే పెడతారు. ఇట్లా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో జరిగినప్పుడు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా ఈ కేసుల్ని డీల్ చేయట్లేదు అనేది ఒక పెద్ద ప్రశ్నలు లేవనెత్తుంది. ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కూడా అదే విధమైన ప్రశ్నలు లేవనెత్తుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారేమో ఆయన చెప్తారు, సునీతారెడ్డి గారు తప్పుదోవ పట్టారు, మమ్మల్ని వేధిస్తున్నారు, అసలు ఆయన నిందితుడు దస్తగిరే ఉన్నారు, అతన్ని పక్కన పెట్టుకొని మాట్లాడతాం ఏంటి అనేది ఆయన చెప్తారు, ఈమె చెప్తారు. అయితే ఆమె అనేది ఒకటే, మా నాన్న చనిపోయారు, 7 ఏళ్ళు అవుతుంది, ఎవరు అతిగతి లేదు, సుప్రీంకోర్టు చుట్టూ నేను ఒంటరి పోరాటం చేస్తా ఉన్నాను, నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నాను, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, హంతకులను ఎప్పుడు పట్టుకుంటారు అని ఆమె పెద్దగా బిగ్గరగా రోధిస్తూ అడుగుతాం. దానికి సమాధానం చెప్పాల్సింది భారతీయ న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు చెప్పాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక వ్యక్తి చనిపోతే, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రికి బాబాయి, ఒక ముఖ్యమంత్రికి సోదరుడు, ఆయన స్వయంగా 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేశారు. అలాంటి వ్యక్తికే ఇలాంటి దుస్థితి ఎదురైతే ఇంకా సామాన్యులు ఎవరైనా మామూలుగా హత్యకు గురైతే అలాంటి పరిస్థితుల్లో ఎలా నిజాలు బయటకు వస్తాయి, ఎలా చట్టాన్ని సంరక్షించబడతారనేది క్వశ్చన్లు లేవనెత్తుంది. ఆ ప్రశ్నలకు సమాధానం సుప్రీంకోర్టు చెప్పాలి. ఎస్, కరెక్ట్. అయితే దీని వెనక ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఏమంటున్నారంటే, ముఖ్యంగా ఈ అనుమానం మొత్తం కూడా వైఎస్ సునీత పైన లేవనెత్తడం జరుగుతుంది. అంటే విలువైన డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా తన భర్త యొక్క హస్తం కూడా దీంట్లో ఉంది అంటూ కూడా ప్రెస్ మీట్లో ఆయన వెల్లడించడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అదే నేను అనేది ఏంటంటే, వాళ్ళు మొదటేమో రియల్ ఎస్టేట్ గొడవ అన్నారు పంచాయతీలో, ఆ తర్వాత ఏమో 2వ భార్య గొడవ అన్నారు, ఆస్తులు ఇవ్వలేదని. అంటే ఆ ఆస్తుల దగ్గరే తెచ్చారు ఇక్కడ సునీత గారిని, ఆయన పేరు వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి గారిని, సునీత గారిని అక్కడ తెచ్చారనమాట. ఆమెకు ఆస్తి వెళ్ళిద్దని వీళ్ళే కావాలని చంపారు. సో అలా చంపే ఆమె అయితే ఆ విధంగా ఎందుకు పోరాటాలు చేస్తుంది, ఇంత ప్రాణాలకు తెగించి అనేది పెద్ద ప్రశ్న. సో ఏదేమైనా కూడా మనకి సరే, వాళ్ళ కుటుంబ రాజకీయాలు, హత్యా రాజకీయాలు ఎలా ఉన్నా కూడా ఆ హత్యని రాజకీయంగా ఎలా ఉపయోగించుకున్నారు 2019 ఎన్నికల్లో అనేది పక్కన పెడితే, మనం ఒక కామన్ మెన్ గా ఇట్లా ఒక దారుణమైన హత్య జరిగినప్పుడు ఆ హత్యలో హంతకులు అక్కడే ఉన్నారని సిబిఐ లాంటి సంస్థలు చెబుతున్నప్పుడు వాళ్ళకి శిక్ష పడేలాగా, త్వరితగతిన విచారణ ముగించేలాగా చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది. కళ్ళెదురుగా నిందితులు ఉన్నప్పుడు ఆ విచారణ త్వరితగతిన పూర్తి చేసి వాళ్ళని జైలుకి పంపినప్పుడు, ఎంత పెద్ద హత్యలో అయినా కూడా హంతకులు జైలుకి పంపించే వ్యవస్థ మనకు ఉన్నది, అలాంటి అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ ఉన్నది అనేది ప్రతి సామాన్యుడికి అర్థమవుతుంది. ఆ విధంగా న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. ఖచ్చితంగా ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. రైట్, ఓకే. మొయినుద్దీన్ గారు. మేడం, నర్రెడ్డి సునీత గారు ప్రెస్ మీట్ మాట్లాడి వైఎస్ వివేక్ గారు చనిపోయిన తర్వాత ఆ క్లియర్ గా చెప్పింది, మా నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చూడాలి, అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా చూడాలి అని చాలా కష్టపడుతున్నారని. మరి ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఇలా చంపాల్సిన అవసరమే ఉంది మేడం? జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ వివేక్ అంటే ఎంతో అభిమానం. తండ్రి సమానుడు, తండ్రితో సమానుడు, తండ్రి తర్వాత తండ్రి. అసలు సూత్రధారి డాక్టర్ నర్రెడ్డి సునీత గారు, వాళ్ళ భర్త చంద్రబాబు నాయుడు గారు. దీనిపైన ఫోకస్ ఎవరు పెట్టడం లేదు. వీళ్ళు చేసేదంతా దస్తగిరి ద్వారా మర్డర్ చేయించారు, బయటికి రాకుండా ఈ అక్రమ సంబంధాన్ని దాచిపెట్టాలనే ఉద్దేశంతోనే ఎన్ని చేశారనేది ప్రజలందరికీ తెలిసింది మేడం. ఎందుకంటే ఇప్పుడు 2.5 సంవత్సరం నుంచి మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, ఎందుకు క్లారిటీగా ఎవరు చెప్పడం లేదు? ఎందుకు ప్రతిరోజు ఏదో ఒక కేసు పెట్టడము, దాన్ని ఇది చేయడము, దాన్ని ప్రొలాంగ్ చేయడము ఎందుకు చేస్తున్నారు సునీత గారు అనేది ఎవరికి అర్థం కాని సమస్య. ఈ మధ్య ఇంకొకసారి వెళ్ళలేదు, దీన్ని సరే ప్రాపర్ ఇది జరగలేదు, మరి ఇంకొక వేలో చెప్పండి అని. అంటే ఇంకొక వేలో జరిగితే ఇంకొక 3 సంవత్సరాలు జరుగుద్ది. అంటే మళ్ళీ తిరిగి
తిరిగి 2029లో ఓ కిల్డ్ బాబాయ్ అని చంద్రబాబు నాయుడు ఏం తమ్ముళ్ళు నేను చెప్పింది నిజం కాదని దొంగ నాటకాలు ఆడుతూ ముసలి కన్నీరు కారుస్తూ బయటికి వచ్చి ఈ సునీతమ్మ చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓ కిల్డ్ బాబాయ్ తిరుపతి లడ్డు ఇదే రేపటి 2029 ఎన్నికల్లో జరిగేది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏ పాపాలైతే చేశారో, ఏ దుర్మార్గాలైతే ఈ రాష్ట్రం చేశారో, వేల కోట్ల రూపాయలు మీరు దోచుకున్నారో, మీరే 931 కోట్ల రూపాయలు నా దగ్గర ఉందని చెప్పారు. ఆ డబ్బు మీకు ఎలా వచ్చిందో, ఈ పాపాలన్నీ మీకు పండి ఆ దేవుడు మీకు సరి అయిన శిక్ష తప్పకుండా వేస్తాడు. మీకే కాదు మీ కుటుంబానికి వేస్తాడు అనేది నేను ఖచ్చితంగా గంటాబద్ధంగా చెప్పగలుగుతాను. కేవలం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, నరెడ్డి సునీత గారు, రాజశేఖర్ గారు వీళ్ళందరూ కలిసి దొంగ నాటకాలు ఆడుతూ ప్రతిరోజు ఒక కేసు తీసుకువెళ్ళి ఆ కేసును ప్రొలాంగ్ చేసేయాలి. త్వరితగతిన దానికి నంబర్ రాకూడదు, త్వరితగతిన అక్కడ హీరింగ్ జరగకూడదు. కేవలం ప్రతిరోజు చెప్పుకుంటుండాలి. అవినాష్ రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, వైఎస్ భారతమ్మ గారు చేశారు అంటే ఈ విధంగా ప్రతిరోజు పత్రికల్లో చెప్పుకుంటూ పోవాలి. అంటే ఇక్కడ రాజకీయ కోణం తప్ప ఇంకొకటి లేదు మేడం. ఇంకొకటి విషయం అంటే ఈరోజు జమ్మలమూడి ఎమ్మెల్యే ఆదినారెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అన్న నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేసి ఈ విధంగా గుండెపోటుతో చనిపోయారు అని. ఎందుకంటే అదే మాట స్వయాన ఆదినారెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ లో చెప్పారు, నాకు ఈ విధంగా చెప్పారు అని. అంటే ఇక్కడ ఎవరిది తప్పు జరుగుతుంది? ఎవరు దీన్ని అడ్డుకుంటున్నారు? సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గవర్నమెంట్ ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు చిట్టు ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో త్వరితగతిన కేసును బయటికి తేవాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు పూర్వపరాలు తొందరగా పని చేస్తుంటే, అధికారులను ఉసిగొలుపుతూ ఉంటే, సునీతమ్మ గారు ఇంకొకటి చేసి నాకు సిబిఐకి ఇప్పించండి, సిబిఐకి ఇస్తే త్వరితగతిన ఈ కేసు ఇదేస్తుంది, ప్రజలకు తెలిసొస్తుంది, దోషులు ఎవరో తెలియపోతుంది, ఎవరు మర్డర్ చేశారు అనేది అని గగ్గోలు పెట్టింది, ప్రెస్ మీట్ లో పెట్టింది, ఏడ్చింది డాక్టర్ నర్రెడ్డి సునీతమ్మ గారే. అమ్మ సరే తల్లి, నీ మాట నాకేం అవసరము, నా చిన్నాయన చనిపోయాడు, నీకు తండ్రి నాకు తండ్రి లాంటి వాడే. సిబిఐకి ఇచ్చేదారు, సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే ఒక ఏడుపు, తిట్టు ద్వారా తొందరగా కేసు క్రియేట్ చేద్దామంటే ఒక ఏడుపు. మరి పిఆర్ కృష్ణారెడ్డి గారి లెటర్ ఎక్కడుంది మేడం? ఆ లెటర్ ఏమైంది? ఆ డాక్యుమెంట్స్ ఏమైపోయాయి? ఈ రోజు సునీతమ్మ గారు చెప్పాలి. ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది, ఈ రోజు కేంద్రంలో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం. ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు? ఇంకా ఇందులో మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భారతి గారు ఇక్కడ అడ్డుపడుతున్నారు. మరి వారిద్దరి విచారణ ఎందుకని జరగట్లేదు అంటూ కూడా మరి ఇప్పుడు వైఎస్ సునీత లేవనెత్తుతున్న క్వశ్చన్ అన్నమాట. కరెక్టే. జగన్మోహన్ ఓకే, మరి వీళ్ళిద్దరు కూడా ప్రధాన పాత్ర పోషించారంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు కదా. ఈ రోజు మర్డర్ చేసింది ఆమె మాటలు చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది, అసలు ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు, సునీతమ్మ గారే, డాక్టర్ రాజశేఖర్ గారే. వీళ్ళే చంపేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని. చంపేసి ఈ రోజు లేని కళ్ళబొల్లి మాట్లాడుతూ ప్రతిరోజు యొక్క పుల్ల వేయడము, కేసును ప్రొలాంగ్ చేసడము. మళ్ళీ మొన్న వెళ్ళిపోయింది సుప్రీం కోర్టుకు, లేదు ఈ విషయాలు చేర్చండి, లేదు ఈ విషయాలు చేర్చండి, ఇంక మాట్లాడలేదు అంటే సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. అమ్మా ఇన్ని జరుగుతా ఉంటే నువ్వు రోజు ఒకటి వచ్చి ప్రొలాంగ్ చేస్తావా? ఇప్పుడు జరిగింది చాలా విషయాలు చాలా క్లియర్ గా జరిగిపోయింది అని సుప్రీం కోర్టే చెప్పింది మేడం. ఇంకంతకంటే ఎవరు చెప్పండి, ఎవరు చెప్పాలి? పై నుంచి దేవుడు దిగొచ్చి చెప్పాలా? ఈ దొంగ నాటకాలు చంద్రబాబు నాయుడు గారికి, సునీతమ్మ గారికి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎవరు చెప్పాలి? ఇంకొచ్చి ఎవరు చెప్పాలి? సుప్రీంకోర్టు చెప్పేసింది, అంతా జరిగిపోయింది. మీ సందేహాలుంటే ప్రతిసారి ప్రొలాంగ్ చేసుకుంటే పోయే సమస్య లేదు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని చెప్పి అయినా కూడా ఆమె లేదు ఇది చేర్చండి. ఎందుకంటే 2029 ఎన్నికలు రావాలి. ఆ రోజు తిరిగి చంద్రబాబు ఏం తమ్ముళ్ళు నేను చెప్పాను కదా, ఓ కళ్ళు బాబాయ్
తిరుపతి లడ్డూలు ఇట్లా జరిగింది, కల్తీ జరిగింది, మన స్వామికి అన్యాయం జరిగింది. అసలు నాస్తికుడే కాదు, నాస్తికుడు సార్ చంద్రబాబు నాయుడు. అసలు ఆస్తికుడు కాదు మేడం, నాస్తికుడు. అసలు దేవుడిని నమ్మడు. వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని లెదర్ షూలు వేసుకొని ఎవరైనా పోతారు మేడం? ఆయన వెళ్ళాడు, మళ్ళీ లేనిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారు. అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి చూస్తే వీళ్ళందరికీ ఒంటికి రెంటికి వచ్చేస్తున్నాయి ఒకటేసారి. జగన్మోహన్ రెడ్డి గారు నోరు ఇప్పితే భయపడి చచ్చిపోతున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గాని, సునీతమ్మ గారి, నరేంద్ర రాజశేఖర రెడ్డి గారి ఏమైతుందో ఇందులో ప్రణాళిక చేద్దాం వైఎస్ వివేక గారి హత్యనని చెప్పేసి వీళ్ళు ప్రతిరోజు బంధన పడిపోతున్నారు. కాబట్టి ఎన్ని డ్రామాలు, నాటకాలు ఆడుతున్నారు. అమ్మా సునీతమ్మ గారు ఎక్కడ లెక్కరు? చెమ్మేం గారు మీ నాన్న గారి రెండో భార్య అవునా కాదా? మీరు అంగీకరించారా? ఎక్కడా? దస్తగిరి నేను గొడ్డలు కొన్నాను, నేను నరికానని చెప్తే మీరు ఎందుకు అతనికి మద్దతు ఇస్తూ ఆయన యొక్క బెయిల్ మీరు కొనసాగిస్తున్నారు? 100 మిలియన్ క్వశ్చన్ మేడం ఇది. 100 మిలియన్ క్వశ్చన్. ఎందుకు మాట్లాడడం లేదు అనేది ఈ క్వశ్చన్. అసలు ఈ రోజు కూడా తిరిగి సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి కాదు చేసింది మేడం. జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యం లాగా బయటికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సుకోని నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు మాయాజాలం చేసే మాయల ఫకీరు కాదు మేడం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం శ్రమించే నాయకుడు, ప్రజల అభివృద్ధిని కోరుకునే నాయకుడు మేడం. జిలాన్ గారు, మీరేమంటారు జిలాన్ గారు? ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తుంది అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తలాతో కొన్ని మాటలు మాట్లాడతారు. అంటే జుట్టు లేకుంటే కాళ్ళు అనే రీతిలో ఆయన అధికార ప్రతినిధి కూడా వ్యవహార శైలి అలానే ఉంది. కాబట్టి లేనిపోని అభాండాలు వేయడము, చంద్రబాబు నాయుడు గారి మీద అభాండాలు వేయడము వీళ్ళకు ఆనవాయితీగా మారింది. మనం చూసాం, ఎవరు రక్తపు మరకలను తుడిచారు, ఎవరు సిట్టును పక్కదో పట్టించారు, ఎవరు సిబిఐని పక్కదో పట్టించారు, ఎవరు సిబిఐ అధికారి మీద లోకల్ అధికారుల చేత కేసులు పెట్టించారు, ఎవరు విశ్వభారతి కాలేజీలో అయితేనేమి హాస్పిటల్లో తల దాల్చుకున్నారు, ఎవరు అధికారులను ఎదిరించారు, బెదిరారు. ఈ ప్రశ్నలకు సమాధానం మన కనుక చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము ఈ హత్య కేసును ఏదో దారి మళ్లించాలి, ఏదో విధంగా రాజకీయంగా వాడేసుకోవాలి, ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ పైన నిందలు వేయాలి అని చెప్పి కల్లారా మనము ఈ యొక్క సన్నివేశాలతోనే మనము బేరీజు వేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు జరుగుతున్న ఈ ఉక్కిరి బిక్కిరి అవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ ఉలిక్కి పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు చూస్తా ఉంటే ఖచ్చితంగా న్యాయం జరగబోతా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అసలు సిసలైన నిందితులు బయటకు రాబోతున్నారు. తీర్పు సరైన రీతిలో వస్తామని చెప్పడానికి ఈ యొక్క హావభావాలు, ఈ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఈ యొక్క పటిమ మనం చూస్తా ఉంటే అర్థం అవుతుంది. ఖచ్చితంగా మనకు మస్తాన్ రావు గారు చెప్పినట్టు ఈ రోజు సభ్య సమాజం ఎదురు చూస్తా ఉంది. ఇది సుప్రీం కోర్టు మీద బాధ్యత ఉంది. ఏ విధంగా ఇంత ప్రముఖమైన వ్యక్తికి ఇంత జాప్యం జరిగి ఇంత అల్లకల్లోలం జరుగుతుందో సామాన్యమైన పరిస్థితి ఏంటి అని చెప్పి యువ సమాజం అయితేనేమి తెలుగు సమాజం ఈ రోజు ప్రశ్నిస్తా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ట్రయల్స్ ప్రారంభమై అసలు సిసలైన నిందితులు ఎవరైతే కారకులయ్యారో, సూత్రధారులు, పాటదారులు అన్నిటికీ కూడా శిక్ష పడి ఇది ఒక కేస్ స్టడీగా మారి రాబోయే తరంలో ఈ విధంగా ఎవరు కూడా సాహసం చేయకుండా, ఎవరి మానవ ప్రాణాలను భగ్నం చేయనీయకుండా ఈ యొక్క దేశంలో పరిస్థితులు వస్తాయని చెప్పి మనసారా ఆశిస్తున్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క అవాకులు చవాకులు మాట్లాడుతూ ఈ చౌకబార్ రాజకీయాలు చేయడం మానివేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాల పైన అతి గౌరవంగా ఉంటుంది. న్యాయస్థానాలను గౌరవించడం అనే సంస్కృతి సంప్రదాయం, క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క తీర్పును సరైన రీతిలో గౌరవిస్తాము. ఖచ్చితమైన న్యాయం జరుగుతుందని చెప్పి ఏ విధంగా తన మీద బాధ్యత ఉంది. అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడని
ఈ యొక్క పులివెందుల ఎమ్మెల్యే గారు. కాబట్టి ప్రజాస్వామ్య విలువలను కాలరాసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని ఇచ్చిపెట్టి ఈ యొక్క తూట్లు పొడిచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వైఎస్ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఈ రోజు న్యాయ వ్యవస్థలపైనే సిగ్గు కలిగే విధంగా, న్యాయ వ్యవస్థలపైన ప్రశ్నార్థకంగా మార్చే విధంగా, ఈ రోజు న్యాయ వ్యవస్థల విలువలను దిగజార్చే విధంగా ఈ యొక్క ప్రజాప్రతినిధుల యొక్క ముసుగులో ఈ విధంగా మాట్లాడడము సిగ్గుచేటు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా భారతీయ న్యాయస్థానాన్ని గౌరవించాలి. ఆ యొక్క విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. చెప్పండి మొయినుద్దీన్ గారు తొందరగా, ఎందుకంటే మస్తాన్ రావు గారితో మాట్లాడడం టైం తక్కువ. ఎందుకంటే నీతి నిజాయితీ విలువలు టీడీపీ దగ్గర నేర్చుకున్న అవసరం కర్మ వైఎస్ఆర్సీపీ పట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అసలే పట్టలేదు. ఎందుకంటే నిన్నటి రోజు చూసే ఒక ఎంపీ హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే టెస్ట్ కోసం యూరిన్ ఇవ్వమంటే ట్యాబ్ నీళ్ళు తీసుకుపోయి ఇచ్చారు. అంటే అక్కడ బ్లడ్ శాంపుల్ తీసుకోబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగింది మేడం? ఓకే మొయినుద్దీన్ గారు, టాపిక్ మనకి ఇప్పుడు కరెక్టే, టాపిక్ ఇప్పుడు అది కాదు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. మొయినుద్దీన్ గారు, జిలాన్ గారు ఒక నిమిషం. yes ఓకే ఓకే. మాట్లాడుతున్నారు వచ్చారు కాబట్టి వ్యత్యాసం ఇక్కడ చూపిస్తాను. ఒక ఎంపీ మీద డ్రగ్స్ కు సంబంధించిన ఆరోపణలు వస్తే క్రమశిక్షణ కలిగిన పార్టీ ఓకే జిలాన్ గారు, మొయినుద్దీన్ గారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది, ఒక నిమిషం ఆగండి. రైట్ ఒక నిమిషం ఆగాలి ఇద్దరు కూడా. కాబట్టి ఆగండి. ఓకే మొయినుద్దీన్ గారు, జిలాన్ గారు, మస్తాన్ రావు గారు, ఒక మత్తు పదార్థం మొయినుద్దీన్ గారు ఆగాలి. మొయినుద్దీన్ గారు, మీరు ఏ విధంగా స్టేషన్ వెళ్ళిస్తారు అది చెప్పాలి టీడీపీ వారు. ఏ విధంగా అక్కడ పోలీసులు కాల్పులు జరిపితే అది చాలా సింపుల్ విషయంగా స్టేషన్ బెయిలిస్తారు. ఇది నీతి నిజాయితీ టీడీపీది. ఇది నీతి విలువలు ఉన్న పార్టీ టీడీపీది. మస్తాన్ రావు గారు, ఇప్పుడు చూసుకుంటే కనుక సిబిఐ విచారణ ఏదైతే ఉందో కూడా దాన్ని కూడా తప్పుదో పట్టించడం జరుగుతోంది అంటూ కూడా మరి వైఎస్ సునీత చెప్పడం జరిగింది. అంటే ఏదైతే విచారణ ఉందో ఆ విచారణ కూడా సరైన దిశలో జరగట్లేదు అంటుంది. అదే విధంగా చూసుకుంటే ఈ హత్యకు సంబంధించి కూడా హత్య వెనుక ఒక 40 కోట్ల డీల్ కూడా జరిగినట్లుగా మరి దస్తగిరి ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో, అంటే 40 కోట్ల డీల్ జరిగేంతగా అసలు అక్కడ ఏముంది అనుకోవాలి. అండ్ అదేవిధంగా డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా అంత విలువైన డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి మరి ఇప్పటి వరకు కూడా 7 సంవత్సరాలు అయిపోయింది, 8వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది ఆయన చనిపోయి కూడా. మరి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారాన్ని తీసుకుంది అనుకోవాలి, అసలు ఇంతవరకు ఎటువంటి సమాచారం సేకరించింది? ఇప్పుడు అంటే నేను ఇందాక సార్ టీడీపీ పేరు తెలియదు, పేరు జిలానీ గారు. ఇప్పుడు జిలానీ గారు ఏమన్నారంటే ఆయన బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి అంటారు. కరెక్టే, అది కూడా మీరు చెప్పిన వాదన కూడా కరెక్టే. కానీ ఆయన తండ్రే కదా, సునీతారెడ్డి గారికి తండ్రే స్వయాన. ఆయన కన్నా కూతురే కదా, ఆమె కూడా ఆరోపిస్తుంది. ఆయనకేమో బాబాయి, తండ్రి తర్వాత తండ్రి అంటున్నాడు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా అదే అంటుంది. అలాంటి పరిస్థితులు మొయినుద్దీన్ గారు అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఎవరిని చేయట్లేదు. ఆమె తండ్రి కావాలని ఆ అంతకులు ఎవరు అడుగుతోంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారు. అయితే అక్కడ ఆరోపణ వస్తుంది ఏంటంటే మీ వైఎస్ఆర్సీపీ నుంచి ఏమో సునీత గారి మీద చేస్తున్నారు, ఆమెమో స్వయంగా ఆమె వాళ్ళ తల్లి షర్మిల గారేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నారు, భారతి గారి మీద చేస్తున్నారు. ఇక్కడ అది విచిత్రం. నిజమే కదా, షర్మిల గారు కూడా అదే చెప్పారు, అవునా కదా? సరే ఇంటి పేరు వేరే ఉంది సార్. సరే సంబంధం పెళ్లి అయిపోయింది. సునీత గారు ఉన్నారు. దాని గురించి అప్పట్లో మాట్లాడినప్పుడే దాని గురించి కూడా ఒక రాజకీయ చర్చ అనేది కొనసాగింది. మొయినుద్దీన్ గారు ప్రెజెంట్ ఈ టాపిక్ గురించి ఇప్పుడు దీనికి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఆ 40 కోట్ల డీల్ ఏంటి, అంత అవసరం ఏముంది? అదే నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే మనకి బాగున్నప్పుడేమో జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల అయింది,
మనకు బాగోనప్పుడు మున్సిపల్ సెరమనీ అయింది. అది ఎట్లా ఆ, జనాలు ఆమె అన్ని చూస్తారు సార్. ఆమె అరసుపల్లి షెడ్ మీద జనాలు నో జనాలన్నీ చూస్తారు. మనం అనుకూలంగా ఎందుకు ఉన్న చూడరు? ప్రోగ్రాం కదా, తప్పనిసరి మనం చూస్తారు. అన్ని గమనిస్తారు. ఎస్ అవును. మీరు అన్నట్టు 40 కోట్ల డీల్ జరిగిందంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే దస్తగిరికి ఇచ్చిన డబ్బుల్లో కొంత సిబిఐ కూడా స్వాధీనం చేసుకుంది. మ్మ్. కొంత డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన వ్యక్తే నా దగ్గర ఇంకో 10 లక్షలు తీసుకున్నాడు, మ్మ్. మళ్ళీ నాకు కొంత ఇచ్చాడు, మ్మ్. నేను కూడా వాడుకున్నాను అనేది కూడా దస్తగిరి చెప్పిన పరిస్థితి ఉంది. మ్మ్. అదే ఇప్పుడు వాస్తవాలు బయటికి రావాలంటే ఏంటంటే అసలు అది కడప లోక్సభ సీటు కోసం జరిగిందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపిరా, తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి దాడి ఎయిర్పోర్ట్ లో జరిగిందని కోడి కత్తి. ఇవన్నీ కలిపి సింపతి రాజకీయాల కోసం ఎన్నికల ముందు ఇలా చేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మ్మ్. సో అది నిజమా, మ్మ్. లేకపోతే సునీతారెడ్డి గారు అంటున్నట్టు మ్మ్. దీని వెనక అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అనేది అది నిజమా, లేదా అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ భావిస్తున్నట్టు నిజంగా షమీము అనే ఆమె దగ్గర నుంచి ఆస్తి కాపాడుకుంటాం కోసం చేశారా, మ్మ్. లేదు ఇదంతా కాదు బెంగళూరులో నిజంగా పంచాయతీ చేశారు రియల్ ఎస్టేట్ లో ఆ డబ్బులు పంచుకుంటానికి జరిగిందా, ఈ వాస్తవం ఏంటి అనేది కావాలి. అయితే కుటుంబ సభ్యుల్లో ప్రధానమైన ఒకే ఒక కూతురు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఆ కళ్ళని చూపిస్తుంది, ఏళ్ళని చూపిస్తుంది, అవినాష్ రెడ్డి గారి వైపు వేళ్ళని చూపిస్తారు. సో ఇది అత్యంత జాగరూకతతో దర్యాప్తు చేసి, ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేస్తున్నారు, ఇప్పుడున్న ఎంపీ మీద ఆరోపణ చేస్తున్నారు, ఇలాంటివన్నీ సర్వసాధారణ విషయాలు కాదు. మ్మ్. అందుకని సుప్రీంకోర్టు దీన్ని ఇప్పుడు ఆల్రెడీ ఛార్జ్ షీట్ అన్ని అయిపోయింది, సిబిఐ ఏమో దర్యాప్తు ముగించేసాము, ఇంక చేయాల్సింది ఏమీ లేదని చెప్పినప్పుడు ఖచ్చితంగా ట్రయల్స్ ఏదో ట్రాక్ చేసేసి అంతకులను ఎవరినో నిర్ధారిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు, ఎస్ నిజంగానే అంతకులకి శిక్ష పడిందని, లేకపోతే వాస్తవాలు బయటకు వచ్చినాయి అనేది ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. Yes. సో ఇట్లాంటి పెద్ద కేసుల్లో, సంచలనాత్మకమైన కేసుల్లో మ్మ్. ఏ విధంగా అంతకులకు శిక్ష పడుతుంది అనేది అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అవును. సో సుప్రీంకోర్టు త్వరితగతిన విచారణ ముగించి అంతకులు శిక్ష వేయాల్సిన బాధ్యత అయితే కనిపిస్తాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ షేక్ మొయినుద్దీన్ గారు, అదేవిధంగా షేక్ జిలాన్ గారు, మస్తాన్ రావు గారు, Thank you, థ్యాంక్ యూ ma'am. సో మచ్ Thank అండి you so డిబేట్ లో much. పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది వాళ్ళ మీడియా డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.